ఒక్క ఎలుక వల్ల నాకు 10,000 రూపాయలు బొక్కబడింది. ఎలుక నీకు 10,000 రూపాయలు బొక్క ఎలా పెట్టిందిరా అనుకుంటున్నారా? చెప్తాను ఆగండి. అసలు మ్యాటర్ ఏంటంటే వన్ ఫైన్ డే బైక్ వేసుకుని బలాదురుగా తిరుగుదామని బైక్ కి ఆన్ చేసి సెల్ఫ్ స్టార్ట్ చేస్తే సెల్ఫ్ అవ్వట్లేదు. నా సెల్ఫ్ ఎనర్జీ మొత్తం పెట్టి బైక్ స్టార్ట్ చేస్తుంటే నా ఎనర్జీ డౌన్ అవుతుంది కానీ బైక్ స్టార్ట్ అవ్వట్లేదు. ఇంకెలా కాదని చెప్పని కిక్ కొడితే బైక్ స్టార్ట్ అవుతుంది అని ఆనందపడేలోపే మళ్ళీ ఆగిపోతుంది. ఆ బైక్ కిక్ కొట్టి నాలో ఉన్న కిక్ మొత్తం దొబ్బింది. అసలు బైక్ ఎందుకు స్టార్ట్ అవ్వట్లేదబ్బా అని ఒకసారి చెక్ చేసి చూస్తే మొత్తం వైర్స్ అన్ని ఎలుకలు కొట్టేసి ఉన్నాయి. అసలు మొత్తం ఎలా అయిపోయిందంటే కొన్ని రోజుల నుంచి ఇక్కడే ఉండి రోజుకో వైర్ చెప్పని కొట్టేసినట్టు ఉన్నాయి. బ్యాటరీ హోల్డర్ కూడా కొట్టేసి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ద వెరీ నెక్స్ట్ డే బైక్ తీసుకెళ్లి షోరూమ్ లో చూపించాను. ఇది సెన్సార్ బైక్ అవడంతో వైరింగ్ కిట్ మొత్తం మార్చేయాలని చెప్పారు. దాంతో పాటు ఇంకొన్ని రిపేర్స్ కూడా చేయించాను. అసలు నా ప్రమేయం లేకుండానే బైక్ అంతా చాలా డ్యామేజ్ అయిపోయింది. కొంచెం బాధేస్తుంది. అంటే 10,000 బొక్క మరి అలాగే ఉంటది. బైక్ ఇక్కడే పెట్టేసి ఒక 2 డేస్ తర్వాత రమ్మని చెప్పారు. ఇంకా బైక్ అక్కడే పెట్టేసి బస్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోయాను. 2 డేస్ తర్వాత కాల్ చేసి బైక్ రిపేర్ అయిపోయిందని చెప్తే తీసుకోవడానికి వెళ్ళాను. నీట్ గా బైక్ కండిషన్ లో ఉందా లేదా అని ఒక రౌండ్ వేసి అన్ని చెక్ చేసుకున్నా. వినాయకుడు వాహనం వచ్చి నా వాహనాన్ని ఇంతలా డ్యామేజ్ చేస్తుందని అనుకోలేదు. మొత్తానికి అయితే బిల్లు గట్టిగానే బొక్కడింది. ఇంకా బిల్లు కట్టి బండికి బాధతో బయలుదేరిపోయాను. ఈ బాధ నుంచి బయటికి రావడానికి మీరైనా వెళ్లే ముందు సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసేయండి. మళ్ళీ కలుద్దాం. వెళ్ళొస్తా.